యాండే పుట్టింటికి వచ్చామంటే మొక్కలను ఎక్కడో తెలియలేని కాలం వచ్చేది కదా. ఈరోజు నేను మా తమ్ముడు అందరం కలిసి యాదగిరిగుట్ట వెళ్తున్నాం. మా తమ్ముడు దొరక వీకెండ్కి దొరుకుతాడండి బాబు. ఆ టైంలో అసలు వదలకూడదు. అందుకనే పదరా అంటే వెళ్ళాం అనమాట. కార్ ఎక్కితే వామికేన్ టాబ్లెట్లు కంపల్సరీ. అది ఉన్నా కూడా మనకి ఏదోలా ఉంటుంది. మొత్తానికి యాదగిరిగుట్ట అయితే వచ్చాం. కార్ కింద పార్కింగ్ చేసి పైకి ఆటోలో వెళ్తున్నాం అనమాట. బస్సులు చాలా రష్గా ఉన్నాయి. అండ్ కార్ పార్కింగ్ పైన అయితే 500. ఎందుకు ఆటోలో 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాం ముగ్గురు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ చూస్తేనే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇంతమంది జనాలు చూసి మేము 150 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. ఆ టికెట్స్ తీసుకున్న క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. తోలు ఊడిపోయేలా ఉంది. ఎండ మామూలుగా లేదనమాట. అదిగో చూడండి, దెబ్బకి ఆయాసం వచ్చేస్తుంది నాకు. మొత్తానికి అయితే క్యూ లైన్లో ఎంటర్ అయిపోయాం. మొబైల్లో నుంచి కౌంటర్లో పెట్టేసాం. దర్శనం అయితే సూపర్గా అయిపోయింది. ఇప్పుడైతే ప్రసాదం కౌంటర్కి వచ్చేసాం. ప్రసాదం కౌంటర్ దగ్గర లైన్ అయితే దేవుడి కన్నా ఎక్కువ ఉందండి బాబు. గంట సేపు పట్టింది. ఒక దగ్గర టికెట్లు తీసుకోవాలి, ఇంకొక దగ్గర ప్రసాదం తీసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఒక వీడియో 4 ఫోటోలు తీసుకున్నాం. వేడికి మతిపోయిందనమాట. అసలు ఏం అర్థం అవ్వలేదు.